చాలే చూడు పోయి అంట పోయి బాగా కూడా డాడీ సజెషన్ మరి ఇంత పెద్దది వెయ్యమా అలానే పక్క నుంచి వెయ్యి. సో గైస్ మా మమ్మీ అయితే ఇప్పుడు ఆనియన్ వేసేసింది. బెల్ట్ తీసుకో అదిగో అది పెట్టిన. మా ఇంట్లో ఈరోజు హడావిడిగా ఉంది గాయస్. మిక్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోకి అల్లం వెల్లుల్లి వేసిందిలే. ఇది కొంచెం నాన్న ఏమంటున్నానంటే కొంచెం మగ్గిన వెంటనే టమాటాలు వేసి వేయించమన్నాను. అన్నీ వేసేసాం, పేస్ట్ అయిపోయింది ఎప్పుడో. పేస్ట్ నైట్ అయిపోయింది, నిన్నే చేసేసినాం. మళ్ళీ ఈరోజు హడావిడి అవుతుంది. అమ్మ నాయనమ్మ కోసం చేసిండ్రు అవి. టమాటాలు దాపు చాలా ఇదిగోమా ఇవన్నీ ఇంకా నువ్వు దీనిలోకి వేసుకో, ఏదన్నా చేసుకో. బిర్యానీలో కాసినగా మరీ ఎందుకు ఇంకా ఇట్లుంటాయి గాయస్. ఆహా హరి అచ్చము ఆల్ఫ్రెండ్ సిస్టర్ టైపే ఉంది ఈరోజు. ఏ చూపి నువ్వు వేస్తే అట్లా రాదు కదా. ఏంటో నేను అక్కడ అని చేస్తున్నావు. చూడండి గైస్ ఇట్లా కోసుకొచ్చి అవును మంట అవసరం లేదా? చాలేమా అంతకన్నా పెడితే నువ్వు గణించు. స్పీడ్గా అయిపోతుంది బాగా కానీ మారుతుంది. ఒక్కదానికే వస్తుంది. హరి పోయిద్ది నీ బాగున్నా. అదే దీనికి అసలు ఏం తెలుసని నాయనమ్మతో పాటు పోయి కొత్తిమీర కొడదే. హరి నాయనమ్మ పోయి కొత్తిమీర నాయనమ్మ కొత్తిమీర పుదీనా 2 తెచ్చి. 10 రూపాయలు సరిపోదు కానీ 20 రూపాయలు తీసుకో. మొన్న అప్పుడు కరివేపాక పుదీనా నేను కలుపుతా కలుపుతున్నా హరి ప్రియ. ఒకసారి ఫోన్ పడదులే. సో గైస్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. మళ్ళీ చికెన్ వేసేటప్పుడు చూపిస్తాం కానీ ఏ చేతులు మమ్మీ. ఓకే మగిన తర్వాత అదే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పేస్ట్. గ్రేవీ కావాలంటే వేసారు. పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం ఇది వేసుకోండి బాగుంటుంది. ఇట్లే కలుపు. ఇలా మధ్యలో మనం కూడా ఒక చెయ్యి పెట్టి హెల్పింగ్ చేస్తున్నాం అనమాట. ఎందుకు మా ఎప్పుడు మిడిల్ పార్ట్లోనే మాడుతుంది కర్రీ. మంట అక్కడే వస్తుంది ఇది ఇంకా ఆపేసి. ఏది ఇంట్లో మసిపోతుంది.
సో గాయస్ ఇదైతే మా హరి కోసం, స్పెషల్. తను పులుసు అది తిందనమాట, అందుకని. ట్రిపుల్ కార్డ్ రాదు, డబుల్ కార్డ్ కాదురా. కూర మా ఇల్లు అసలు అప్పట్లో ఇల్లు 10 మంది పడుకోవచ్చు. ఇప్పుడే గైస్ స్నానం చేసి వచ్చినాము. చూపిస్తాను కానీ గైస్. కాగుతుంది, ఇంకా అవ్వలేదు వీళ్ళు. నేను స్నానం చేసి కూడా వచ్చేసా. మంట పెట్టింది సరిపోతుంది. మా హరి కోసమే సపరేట్ చేస్తున్నారు వీళ్ళు. పిచ్చి పిచ్చి అన్ని తిందని. ఇప్పుడైతే మా మమ్మీ ఒక నిమిషం ఫోటో చేస్తున్నాము చికెన్ లోకి. ఇంత కారమా? ఇట్లుంటది గాయస్. అమ్మ నువ్వు ఫస్ట్ టైం కదా దీనిలో చేయడం? ఎప్పుడో చేయాలి. అది ఏమో ఫ్రెండ్ ఇచ్చింది, వేసుకో అనిపించింది, వేసేసుకున్నా. క్లీన్ చేసుకొని వేసుకుంటా కానీ అస్సలు తిని. మెడలో ఏదో ఒకటి ఉండాలి, లేదని నా మెడ చాలా బోజ్గా ఉంటుంది, అస్సలు నచ్చదు నాకు. అది నాది, నా ప్రాణమే, నా ప్రాణమే. ఇట్లా ఇది మా చిన్న నాయనమ్మ, మా నాయనమ్మ వాళ్ళ చెల్లె అక్క, చెల్లె. అవునా? మా హరి కోసం అన్నమాట. చూస్తే ఇక్కడేమో రైస్ వండుతున్నావు, అంటే మేము వండేసరి లేట్ అయింది కదా, అందువల్ల మా మాయ కోసం నిండుకుండా రైస్ వండుతున్నాము. ఇక్కడ వచ్చేసి హరి కోసం చికెన్. కొంచెం ఫ్రై తీసి తాతదాల్లో కూడా వేస్తాం అనుకుంటా. ఏరా హరి కోసమే. ఇదేమో సగ్గు బియ్యం. మా మమ్మీ పర్వాణం చేస్తుంది. సో ఫర్ దట్ అండ్ హియర్ ఇట్ ఈస్ చికెన్. ఇంకా అవ్వలేదు గైస్, ఇప్పుడు అలా అయ్యేటట్లేదు గైస్. లాస్ట్ లో కొత్తిమీర వేస్తాను. అవును మా చెల్లి కోసం చికెన్ కర్రీ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడైతే మేము సగ్గు బియ్యం రైస్ అదేదో ఒకట్లే చేస్తుంది మా మమ్మీ. పొంగిపోతుంది అన్నం. తాత కోసం మాత్రమే అన్నం. ఆ అన్నం మాత్రం ఓన్లీ తాత మాత్రమే తింటాడు, ఇంకెవరు తినరు. అండ్ మమ్మీ సగ్గు పొగల్ సూపర్ పొగల్. అది కొంచెం తీసుకోండి మమ్మీ. అది లే చూపిస్తా. మరి మీరు హడావిడి చేసేసిండ్రు. నానైతే అసలు ఆరితేనా, అందుకేనా వాటర్ పోయాలి. చల్లారితే చికెన్ ఉడిపోయింది. ఇంకా చాలా ఉడకాలి. మరి ఇప్పుడు రైస్ ఎలా పెడతామమ్మా? ఇంకో స్టవ్ తేయాల్సింది. అది తాతకి, మన వచ్చిన వాళ్ళకి కాదు. మరి వచ్చిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళు అయినా 1ంటికి వస్తారు. ఇది అయిపోద్ది ఇంకా కాసేపట్లో. ఇది అయిపోద్దా? కాదు మమ్మీ, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తారా మిస్సెస్ రేవతి? లాస్ట్ లో చెప్తాను. దొరికినంత. హాయ్ అమ్మా. అమ్మమ్మ కదా? హాయ్ చెప్ప అమ్మమ్మ. హాయ్ అని చెప్పు. ఇలా హాయ్ చెప్పు. ఇలా
ఇదంతా చెప్పు, ఇట్లా చెప్పు. సౌడ్ ఎక్కువ అయింది. ఓకే దించు దించు దించు. తిన్నావా తిన్నావా? ఏం తిన్నా ఇడ్లీయా? అందరు ఇడ్లీ బ్యాచ్. అది వద్దు అవుతాయి పలావుకి. నాకు పెట్టినా ఒకటి పెట్టదు. ఏంటి వేయకూడదు? పలాలో పశువులు మొత్తం వేసి ఆపండి ఇసిరిసి చేసే పనులు ఉన్నాయి. ఫస్ట్ పలావ్ వద్దన్నావు, తర్వాత పలావ్ అన్నావు. చూడండి గాయస్, మా అత్త చేస్తుంది ఈరోజు వంట. అదేంది బిర్యానీ. బిర్యానీ మా అమ్మ చికెన్ కర్రీ చేస్తే మా అత్త బిర్యానీ చేస్తున్నారు. ఆకులు పుట్టాకు తమలపాకులు ఎందుకు? ఆహా తమిళపాకులు తేలేదా నాన్న? తెలీదు, మర్చిపోయాము. పేనా హరి ముళ్ళతో తిప్పుతుంది. గట్టి పట్టుకో అమ్మ. హరి గట్టిగా పెట్టుకోతల్లా. అదే తర్వాత ఏమా ఇంకా తక్కువ అదే అన్నా. ఇదైతుందా? కొబ్బరి పొడి ఉందా? ఆగిందా? నీకంటే తెలుసు మమ్మీ. ఇందాలు చూసాను, ఉందా లేదో దేనికోసం ఎదుగుతూ కనబడింది కొబ్బరి. నేను కూడా చూసి నూనె కాదు, నెయ్యి వేయాలి. ఓ అమ్మ ఓన్ని బిర్యానీ ఆకులు ఆల్సో ఫోల్డ్ ఇన్ దట్. మర్చిపోయి ఇక్కడ ఊడవాలా? తుడిచేసి అయిపోయింది. నువ్వు కొబ్బరి అయినా కొబ్బరి వేస్తాను. కొబ్బరి అదొకటి ఉంది. హరి ప్రొఫెషనల్ అల్లం ఘాటైతే అల్లం ఘాటైతే మా ఘాటైతే నీకంటే తెలుసుకోండి. అబ్బో వాళ్ళు ప్రొఫెషనల్ షెఫ్ కదా హరి. అరే నా అత్తకి నాకు కొంచెం బాగు చెప్పుని దాన్ని చేయని బుట్టేదా చెప్పుని.